నమస్కారం. మనం రోజూ చాట్ జీపీటీ లాంటి ఏఐలతో మాట్లాడుతుంటాం కదా. పేకి అవి అంత తెలివిగా ఎలా సమాధానాలిస్తున్నాయని ఎప్పుడైనా అనిపించిందా? వాటికి ఆ జ్ఞానమంతా ఎక్కడ్నించొస్తుంది? అసలు విషయమేంటంటే అవి కూడా మనలాగే ఒక రకమైన చదువు చదువుకుంటాయి. కానీ అది మామూలు చదువు కాదు. దాని ఖర్చెంత అనుకుంటున్నారు? ఏకంగా $100 మిలియన్. అసలింత ఖరీదైన ఈ ప్రయాణమేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. అవును, మీరు విన్నది కరెక్టే. $100 మిలియన్ పైగా. అంటే మన కరెన్సీలో సుమారు 800 కోట్ల రూపాయలు. ప్రపంచంలో ఏ యూనివర్సిటీ ఫీజు కూడా ఇంత ఉండదు. మరి కేవలం ఒక ఏఐ స్టూడెంట్ కోసం ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారో చూద్దాం. ఈ భారీ ఖర్చులో చాలా పెద్ద భాగం కంప్యూటింగ్ పవర్ కోసమే వెళుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, 25,000 అత్యంత శక్తివంతమైన జీపీయూలు, అంటే గ్రాఫిక్స్ కార్డ్స్ అన్నమాట, కొన్ని నెలల పాటు అసలు ఆగకుండా రాత్రి పగలు పనిచేస్తూనే ఉంటాయి. ఇది వేల కొద్ది సూపర్ కంప్యూటర్లని ఒకేసారి రన్ చేసినట్టు లెక్క. సో ఈ ఖర్చు, ఈ కంప్యూటింగ్ పవర్ అంతా చూస్తుంటే మనకొక ప్రశ్న వస్తుంది. ఇదంతా చూస్తుంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యూనివర్సిటీ డిగ్రీ ఇప్పించడంలా లేదా? ఈరోజు మనం ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇదే పోలికను వాడబోతున్నాం. సరే, ఒక స్టూడెంట్ యూనివర్సిటీకి వెళ్తే ఫస్ట్ ఏం చేస్తారు? సిలబస్ చూసి దానికి కావాల్సిన పుస్తకాలు, నోట్స్ అన్నీ గ్యాదర్ చేస్తారు కదా. అలాగే ఈ ఏఐ చదువులో కూడా మొదటి స్టెప్ అదే. దానికి కావలసిన జ్ఞానాన్ని అంతా ఒకచోట చేర్చడం. అయితే ఈ ఏఐ స్టూడెంట్ లైబ్రరీ మనం ఊహించేదానికంటే చాలా చాలా పెద్దది. అందులో మనుషులు ఇప్పటిదాకా సృష్టించిన దాదాపు మొత్తం జ్ఞానముంటుందంటే నమ్మండి. ఇంటర్నెట్లోని ప్రతి వెబ్సైట్, లక్షలాది పుస్తకాలు, వికీపీడియా మొత్తం, ప్రపంచంలోని కోడంతా, ఇవన్నీ దాని సిలబస్లో భాగమే. సరే, ఇప్పుడు ఒక నిజమైన ఏఐ స్టూడెంట్ టైం టేబుల్ ఎలా ఉంటుందో చూద్దామా? ఉదాహరణకి లామా 2 మోడల్ డేటాని తీసుకుందాం. ఇక్కడ చూడండి, చాలా ఆశ్చర్యంగా దాని జ్ఞానంలో 67%, అంటే దాదాపు 3/2 వంతులు జస్ట్ ఇంటర్నెట్లోని సాధారణ వెబ్ పేజీల నుంచే వస్తోంది. దీని అర్థమేంటో తెలుసా? మనం ఆన్లైన్లో సరదాగా రాసే బ్లాగ్ పోస్ట్లు, కామెంట్లు, రివ్యూలు, ఇవన్నీ కూడా ఈ ఏఐ స్టూడెంట్కి ఒక రకంగా పాఠ్యపుస్తకాలుగా మారిపోతున్నాయన్నమాట. భలే ఉంది కదా. ఇంత పెద్ద లైబ్రరీని సేకరించిన తరువాత ఏఐ దాన్ని ఎలా చదువుతుంది? దాని స్టడీ మెథడ్ మనలా ఉండదు. చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. ఏఐ చేసేది ఒకే ఒక్క సింపుల్ పని. ఒక వాక్యం చదివి దాని తర్వాత వచ్చే పదమేంటో ఊహించడం. ఉదాహరణకు ఆకాశం రంగు అని దానికిస్తే అది నీలం అని గెస్ చేయాలి. ఇంత చిన్న పనిని అది ఎన్నిసార్లు చేస్తుందో తెలుసా? ట్రిలియన్ల కొద్దిసార్లు. సో ఈ ప్రాసెస్ని మనం 4 సింపుల్ స్టెప్స్గా చూడొచ్చు. ఫస్ట్, టెక్స్ట్ చదవడం. సెకండ్, ఒక పదాన్ని దాచిపెట్టడం. థర్డ్, ఆ పదాన్ని గెస్ చేయడం. ఇక 4వది, దీని లెక్కలేనెన్నిసార్లు రిపీట్ చేయడం. ఈ చాలా సింపుల్ ప్రాసెస్ ద్వారానే అది భాష, లాజిక్, ఇంకా ప్రపంచ జ్ఞానాన్ని నేర్చుకుంటుంది. ఏఐ ప్రపంచంలో స్కేలింగ్ లాస్ అనే ఒక ఫండమెంటల్ రూల్ ఉంది. దాన్ని మన స్టూడెంట్ అనాలజీతో చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ డేటా, అంటే పుస్తకాలు ఇస్తే, మోడల్ ఎంత పెద్దదిగా, అంటే మెదడు ఎంత పెద్దగా ఉంటే, ఎంత ఎక్కువసేపు ట్రైనింగ్ ఇస్తే ఏఐ అంత తెలివైనదిగా తయారవుతుంది. సింపుల్. సరే, ఈ భారీ శిక్షణ అనే యూనివర్సిటీ చదువు అంతా పూర్తయ్యాక ఏఐ గ్రాడ్యుయేట్ అవుతుంది. అప్పుడు దానికి ఏ స్కిల్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ చాట్ ఒక చాలా కఠినమైన నిజాన్ని మన ముందు పెడుతుంది. ఇంటర్నెట్లోని మొత్తం సమాచారంలో సగానికి పైగా ఇంగ్లీష్లోనే ఉంది. పైకి తెలుగువాట ఎంత? జస్ట్ 0.1% కన్నా తక్కువ. ఏఐ తన లైబ్రరీ నుంచే కదా నేర్చుకుంటుంది. దానివల్ల దాని చదువులో ఇంగ్లీష్ పుస్తకాలెక్కువ, తెలుగు పుస్తకాలు చాలా చాలా తక్కువ అన్నమాట. అందుకే అది ఇంగ్లీష్లో ప్రొఫెసర్లా ఉంటే తెలుగులో ఒక సాధారణ విద్యార్థిలా ఉంటుంది. ఈ డేటా గ్యాప్ వల్లే అసలైన సమస్య వస్తుంది. అందుకే మనకు మనం భారతీయ భాషల కోసం స్పెషల్గా ట్రైన్ చేసిన మోడల్స్ చాలా అవసరం. ఏఐ ఫర్ భారత్, సర్వమేఐ లాంటి సంస్థలు సరిగ్గా ఇదే పనిమీద ఫోకస్ పెట్టి మన భాషల్లో పవర్ఫుల్ ఏఐను తయారు చేస్తున్నాయి.
ఇక్కడే మనకి ఓపెన్ సోర్స్ మోడల్స్ ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. మెటా కంపెనీ $100 మిలియన్ పైగా ఖర్చు పెట్టి లామా 3 అనే ఏఐకి చదువు చెప్పించి ఇప్పుడు ఆ గ్రాడ్యుయేట్ నాలెడ్జ్ని మనమందరం ఫ్రీగా వాడుకునేలా చేసింది. గ్రేట్ కదా! ఏఐ గురించి చాలా మందికి ఉన్న ఒక పెద్ద అపోహ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనం దానితో మాట్లాడినప్పుడు అది మన నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటుందా లేదా? ఓకే, దీనింకా సింపుల్గా అర్థం చేసుకుందాం. చాలామంది అనుకునేదేంటంటే ఏఐ మనతో మాట్లాడే కొద్దీ ఇంకా తెలివైనదిగా మారుతుందని. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. అసలు నిజమేంటంటే ఒకసారి దాని గ్రాడ్యుయేషన్ అయిపోయిందంటే దాని నాలెడ్జ్ ఒక ప్రింట్ చేసిన పుస్తకంలా ఫిక్స్ అయిపోతుంది. ఆలోచించండి, మనం ఒక పుస్తకంతో మాట్లాడితే అందులో అక్షరాలేమైనా మారుతాయా? మారవు కదా. ఏఐ కూడా అంతే. మరి మనమిచ్చే డేటా అంతా ఏమవుతుంది? మన సంభాషణల్ని వాళ్లు సేకరించి ఫ్యూచర్లో రాబోయే కొత్త ఏఐ స్టూడెంట్కి పాఠాలుగా వాడొచ్చు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుతున్న గ్రాడ్యుయేట్ మాత్రం అస్సలు మారదు. అందుకే ప్రతి చాట్ దానికొక కొత్త ప్రారంభం లాంటిదే. మనమింతకుముందు ఏం మాట్లాడామో దానికస్సలు గుర్తుండదు. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వాటన్నిటినీ ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమిదే. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి చాలు. ప్రీ ట్రైనింగ్ అంటే ఒక ఎల్ఎల్ఎం యూనివర్సిటీ లాంటిది. అక్కడ ట్రిలియన్ల కొద్ది పదాలు చదివి తర్వాతొచ్చే పదాన్ని ఊహిస్తూ అది తన జనరల్ నాలెడ్జ్ని పెంచుకుంటుంది. అంతే. సో ఫైనల్గా క్విక్ రీక్యాప్. 1. ప్రీ ట్రైనింగ్ ద్వారా ఏఐకి జనరల్ నాలెడ్జ్ వస్తుంది. 2. నెక్స్ట్ వర్డ్ గెస్ చేయడం ద్వారానే ఇది నేర్చుకుంటుంది. 3. మనం వాడుతున్న ఏఐ మన చాట్స్ నుంచి ఏమీ నేర్చుకోదు, దాని నాలెడ్జ్ ఫిక్స్డ్. 4. దానికి ఏ భాష డేటా ఎక్కువిస్తే ఆ భాషలోనే అది ఎక్స్పర్ట్ అవుతుంది. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తాను. ఏఐ జ్ఞానం అంతా మనం దానికిచ్చిన డేటా అంటే పుస్తకాల నుంచే వస్తే మనం ఏ ముఖ్యమైన పుస్తకాలని, ఏ ముఖ్యమైన ఆలోచనలని, ఏ సంస్కృతులని దానికివ్వడం మర్చిపోయి ఉండొచ్చు. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.